శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరుల పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడునరించి జలాశయముల గట్టులు త్రించి, ఫలపుక్షముల నేలను గూల్చి, ఉద్యానవముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు పీటిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చెల్లా చెదురై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న శిశుపాతరు విన వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందరమందర చేసే మారుతి. వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే, 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలెరి. 80,000 కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింప పొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.